న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ రైతు కూలీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దాదాపుగా 10 లక్షల మందికి ఆత్మీయ భరోసాని ఇప్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏడాదికి 2 విడతల్లో 12,000 రూపాయలు జమ చేసేందుకు ప్రభుత్వం ఆ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. 29 లక్షల మంది జాబ్ కార్డుదారులకు భూమి లేదు. చాలా మంది ఏడాదిలో 1 నుంచి 10 రోజులు మాత్రమే పనిచేసిన వారు ఉన్నారంటూ కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. 20 రోజుల ప్రామాణికంతో 10 లక్షల మంది ఉన్నట్లు గుర్తించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో జనవరి 26 నుంచి రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది, ఎటువంటి అంశాలను పరిశీలించి పరిగణలోకి తీసుకొని ఈ రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఇంప్లిమెంట్ చేయబోతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది, ఎవరెవరిని పరిగణలోకి తీసుకుంటోంది, ఎవరెవరికి లబ్ధిదారులుగా గుర్తించిన పరిస్థితి ఉంది? ఎగ్జాక్ట్లీ, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఆత్మీయ భరోసా సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం అర్హులనే ఎంపిక చేయాలి అనేటువంటిది ఇప్పటికే సూత్రప్రాయ నిర్ణయం తీసుకోవడం పోయింది. ఎందుకంటే స్కీమ్ పైన ప్రభుత్వం తీసుకున్నటువంటి స్కీమ్ పైన కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు అంటూ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉపాధి కూలీలకు భరోసా కల్పించాలి, ఎవరైతే భూమి లేని వారి కూలీలకి అనేటువంటి దానిపైనే దృష్టి పెట్టింది. దీనిపైన సీతక్క కూడా మంత్రి నిన్న మాట్లాడారు. దేశంలో ఇంత ముందుకు ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయని విధంగా మొదటిసారి రైతు కూలీలకు 12,000 రూపాయలు 2 విడతల్లో ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని తీసుకోవడం జరిగింది. దానికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేటువంటి స్కీమ్ ని పేరు ప్రకటన చేయడం జరిగింది. 26వ తారీఖు రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు నుంచి స్కీమ్ ని అమలు చేస్తామంటూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరికైతే భూమి లేకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి కూలీలకు వెళ్తారో ఆ పథకానికి సంబంధించినటువంటి విషయంలో కనీసం 20 రోజులు కూలీలుగా పనిచేసినటువంటి కార్డు, ఉపాధి హామీ సంబంధించినటువంటి కార్డు ఉండి అందులో ఎంట్రీ చేయించుకొని 20 రోజులు మినిమం గా పనిచేసినటువంటి వారు దీనికి అర్హులవుతారు. మొదటి విడతగా వారందరికీ 6,000 రూపాయలు, తర్వాతి సెకండ్ ఫేజ్ లో మరొక 6,000, అంటే సంవత్సరం లోపలనే 12,000 వారి అకౌంట్ లో డైరెక్ట్ గా బెనిఫిట్ కింద వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక యూనిట్ గా తీసుకోవడం జరిగింది. ఇదంతా యూనిట్ ఒక కుటుంబానికి సంబంధించి యూనిట్ తీసుకుంటున్నారు. అంటే ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఈ సహాయాన్ని అందించనున్నారు, ఆర్థిక సహాయాన్ని. సో 2023-24 సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లిస్టు తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 48,13,966 మంది కార్డు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఇందులో 22 లక్షల మంది కుటుంబాలు కనీసం అంటే ఒక్కరోజు కూడా ఇంతవరకు ఉపాధి హామీ పనుల్లో కూలీలుగా పాల్గొనలేదు. జాబ్ కార్డు ఉన్నంత మాత్రాన ఉపాధి కూలీగా వారిని పరిగణించలేము, వారికి ఆర్థిక సహాయాన్ని అందించలేమంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో కనీసం ఖచ్చితంగా 20 రోజుల పాటు ఉపాధి కూలీగా పనిచేసినటువంటి కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇందులో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి దాంట్లో లబ్ధిదారులకు సంబంధించి ఫిల్టరేషన్ జరిగింది. దాంట్లో కేవలం 6 లక్షలకు పైగా మందికి మాత్రమే ఆత్మీయ భరోసా సంబంధించినటువంటి నిధులు అందేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల. ఎందుకంటే ఉపాధి హామీకి సంబంధించినటువంటి కార్డు ఉండి తర్వాత వారు కూలీలుగా పనిచేసినప్పటికీ కూడా వారికి సొంత భూమి ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. కొద్దిమందికి రైతు భరోసా పేరిట వారికి భూములు ఉన్నాయి. సో వారిని కూడా దీంట్లో నుంచి మినహాయించడంతో కేవలం 48 లక్షల్లో ఉన్నటువంటి కార్డు హోల్డర్లో కేవలం 6 లక్షల మందికి పైగా మాత్రమే అర్హులుగా తేలే అవకాశం ఉంది. సో వారందరికీ మొదటి విడత కింద 6,000 రూపాయలు మొత్తం సంవత్సరంలో 12,000 అందేటువంటి అవకాశం ఉంది. వారిని మాత్రమే గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొంతమంది 2 రోజులు, కొంతమంది 5 రోజులు ఉపాధి కూలీ హామీలుగా పనిచేశారు. వారిని కన్సిడర్ చేయట్లేదు. మినిమం క్రైటీరియా కింద 20 రోజుల పని దినాలను ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఆ లిస్టు ప్రకారం చూస్తే 6 లక్షల మందికి పైగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సచిన్, ఇంకా ఫిల్టరేషన్ జరిగే అవకాశం ఉందా, లేకపోతే కంక్లూషన్కి వచ్చిందా ప్రభుత్వం? కుటుంబంలో ఒకవేళ కనుక ఈ 6 లక్షల్లో కూడా కుటుంబం యూనిట్ గా తీసుకుంటామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కుటుంబం యూనిట్ గా అనేటువంటిది చాలా దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనుకుంటుంది కుటుంబం యూనిట్ గా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అనేక పథకాలు దాన్ని కుటుంబం యూనిట్ గానే అమలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ పథకానికి కూడా ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని ఆలోచన చేస్తా ఉంది.
దాంట్లో భాగంగా కనుక తీసుకుంటే ఒకే కుటుంబంలో ఉపాధి కూలీలు కనుక 2-3 ఉంటే కనుక వారి ద్వారా కూడా వాళ్ళు కూడా ఫిల్టర్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటుంది కాబట్టి కుటుంబ పెద్ద యజమాని ఎవరైతే ఉంటారో ఏజ్ పరంగా చూస్తే వయసు రీత్యా వారిని పరిగణలోకి తీసుకుంటారు. మిగతా వారికి మాత్రం ఈ ఆర్థిక సాయం అందే అవకాశం ఉండకపోవచ్చు, మరింత కూడా ఫిల్టర్ జరిగే అవకాశం ఉంది. కానీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి సచిన్ ఈ అంశానికి సంబంధించి. 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి వారిని కూడా ఉపాధి కూలీలుగానే పరిగణించాలి. అక్కడ పంట వేయడానికి అనుకూలంగా లేనటువంటి భూములు ఉంటాయి, చెలక భూములు ఉంటాయి, కేవలం వర్షాధారంగా పండించే భూములు ఉంటాయి, అత్యంత పేద రైతులు ఉంటున్నాయి, పోడు భూములు చేసుకుంటున్నారు. సో వారిని కూడా గుర్తించాలనేటువంటి ఒక డిమాండ్ ను ప్రతిపక్షాలు తెరపైకి తీసుకొస్తా ఉన్నాయి. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళు ఎన్నికల సమయంలో మీరు ఈ నిబంధనలు చెప్పలేదు, సో వారంతా నమ్మి మీకు ఓటేశారు. 48 లక్షల మందికి కూడా మీరు ఈసారి ఆర్థిక సహాయాన్ని అందించాలనేటువంటి డిమాండ్ కూడా తెరపైకి తీసుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దీనికి నిబంధనలు తో ముందుకు వెళ్తా ఉంది. చూడాలి ఈ పథకం 26 తారీఖు నుంచి అమలయ్యేటువంటి రీతిలో ఎలాంటి ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందో. ప్రతిపక్షాలు ఆల్రెడీ దీనిపైన ఆందోళన చేయడానికి సిద్ధమవుతా ఉన్నాయి, చూడాలి. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం తెలంగాణలో రైతు కూలీలకు శుభవార్త చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. దాదాపుగా 10 లక్షల మందికి ఆత్మీయ భరోసానిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏడాదికి 2 విడతల్లో 12,000 రూపాయలు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసుకుంది. 29 లక్షల మంది జాబ్ కార్డుదారులకు భూమి లేదు. చాలా మంది ఏడాదిలో 1 నుంచి 10 రోజులు మాత్రమే పనిచేసిన వారు ఉన్నారని కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. 20 రోజుల ప్రామాణికంతో 10 లక్షల మంది ఉన్నట్లుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం.